హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మేము ఒక మగ్గం బ్లౌజ్ని రిఫరెన్స్గా తీసుకుని అదే విధంగా మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా ఎలా చేయొచ్చు విత్ సేమ్ అవుట్పుట్ అనేది చూపిస్తాను. ఇంకా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేను మీకు చూపించిన డిజైన్ అయితే మాకు యాజ్ ఇట్ ఈస్గా కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఇలా బ్యాక్ నెక్ ప్యాటర్నైజ్ అయితే అయి రాలేదండి. ఇది మేము వేరే డిజైన్ త్రూ డిజైన్ చేసిన డిజైన్. మాకు ఇది బేసిక్గా చెప్పాలంటే నేను మీకు ముందు చూపిస్తాను. ఒక హ్యాండ్ నుంచి తీసి డిజైన్ చేసాం మేము. ఇది ఒక హ్యాండ్కి మాకు ఇలా వర్టికల్ లైన్స్ వస్తే దాన్ని మేము కొంచెం సైజ్ అయితే పెంచుకుని బ్యాక్ మొత్తం డిజైన్ చేసాం ఇలాగా. సో ప్రతిసారి మన దగ్గర డిజైన్స్ ఓల్డ్ అయినప్పుడల్లా వెళ్ళి కొనుక్కునే కన్నా కొత్త డిజైన్స్ ఆల్రెడీ మన దగ్గర ఉన్న డిజైన్స్తో ఒక కొత్త డిజైన్ని క్రియేట్ చేసుకుంటే మనకి కూడా కొంచెం రిఫ్రెషింగ్గాను సాటిస్ఫైయింగ్గాను అనిపిస్తుంది. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండి, ఇదే హ్యాండ్, ఈ వర్టికల్ లైన్సే మేము మొత్తం బ్యాక్ అంతా డిజైన్ చేసాము. మాకు ఇక్కడ కట్ వర్క్ అక్కడ కనిపించే బుటీస్ కూడా మాకు వద్దు. సో మేము అవి స్కిప్ చేసి ఆ లైన్స్ వరకు మేము స్టిచ్ అయితే చేసుకున్నాము. ఈ వీడియోలో ఫుల్ బ్లౌజ్ కటింగ్ అనేది చూపించట్లేదండి. ఓన్లీ మనకి వెనక డిజైన్ ఎంతైతే ఉందో ఆ డిజైన్ వరకే చూపిస్తున్నాను, ఎలా అది కటింగ్ చేసుకోవాలనేది. అండ్ మిగతాది మాత్రం మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది టైలర్స్ అందరికీ తెలిసే ఉంటుంది. సో అది మాత్రం నేను కవర్ చేయట్లేదు ఈ వీడియోలో. ఇన్ కేస్ మా స్టైల్ ఆఫ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఎవరికైనా కావాలి అంటే కనుక ఒక కామెంట్ చేయండి, మేము కమింగ్ వీడియోస్లో అది కూడా కవర్ చేస్తాము. సో ఇదైతే నేను చూపిస్తున్నట్టుగానే ఫ్రీ ఫ్లోయింగ్గానే మార్క్ చేసుకుంటున్నానండి. నాకు మరీ అంత స్ట్రైట్గా వద్దు, మరీ స్ట్రైట్గా ఉన్నా కూడా అంత బాగుండదు చూడ్డానికి. సో కొంచెం ఫ్రీ ఫ్లోయింగ్గానే కావాలని చెప్పి అలానే మార్క్ చేసుకుంటున్నాను. ఈ షేప్ అనే కదండి, మనకి కావాలనుకుంటే మల్టిపుల్ షేప్స్తో మనం బ్లౌజ్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మా వీడియో రిఫరెన్స్ హాఫ్ అండ్ హాఫ్ కాబట్టి మేము షేప్ ఇలా తీసుకున్నాము. లేదు అంటే చక్కగా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయండి, మనకి మల్టిపుల్ షేప్స్తో మనం డిజైన్ అయితే చేసుకోవచ్చు. అవి కూడా నేను కవర్ చేస్తాను. సో నేను ఇందాక గీసిన లైన్ ఏదైతే ఉందో అది నాకు కొంచెం స్ట్రైట్ అనిపించింది. సో దానికంటే ఇంకొంచెం కర్వీ వచ్చుంటే బాగుంటుంది అని అనిపించి నేను కొంచెం కర్వీగా దాన్ని అయితే గీసుకున్నాను. సో దాన్ని ఇప్పుడు నేను కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, వన్స్ కట్ చేసేసుకున్నాక నాకు నా ప్యాటర్న్లో లెఫ్ట్ సైడ్ నాకు పింక్ కావాలి, రైట్ సైడ్ వైట్ కావాలి. సో లెఫ్ట్ సైడ్ నేను పింక్ని పక్కకు పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు రైట్ సైడ్ పింక్ లైనింగ్ ఏదైతే ఉందో అది నేను వైట్ కలర్ లైనింగ్ క్లాత్ మీద ప్లేస్ చేసుకుని యాజ్ ఇట్ ఈస్గా ఇది ఎలా అయితే ఉందో అలా నేను డీస్తో మార్క్ అయితే చేసేసుకుంటానండి. అది మొత్తం మార్క్ చేసుకున్నాక ఇప్పుడు నేను మొత్తం యాజ్ ఇట్ ఈస్గా నేను రైట్ సైడ్ మనకి కనిపిస్తున్న పీస్ ఎలా అయితే ఉందో అదే విధంగా నేనైతే కటింగ్ అయితే చేసేసుకుంటాను. సో మనకి శారీ 2 కలర్స్ వచ్చినప్పుడు చక్కగా బ్లౌజ్ కూడా ఇలా 2 కలర్స్లో డిజైన్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ 2 కలర్స్ అనే కాదండి, మనం డిజైన్ చేసుకోవాలి, మనకి కొంచెం క్రియేటివ్గా కావాలి అని అనుకుంటే చక్కగా చాలా వేస్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు మన దగ్గర ఉన్న డిజైన్స్తో. సో మనం ఆల్రెడీ రైట్ సైడ్ పీస్కి మనము ఆ డాట్స్ అవి పెట్టుకున్నాం కదండి, బ్యాక్ డాట్స్ అనేవి. అది నేను ట్రేసింగ్ వీల్ హెల్ప్తో నేను కొంచెం మార్క్ అయితే చేసుకుంటున్నాను. మీరు ఆ ట్రేసింగ్ వీల్తో కొంచెం అలా అన్నాక కింద చూసారా మీకు ఆల్రెడీ ఒక లైన్స్ లాగా ఫామ్ అయింది. సో ఆ లైన్స్ని చక్కగా మార్క్ చేసేసుకుంటే మనకి యాజ్ ఇట్ ఈజ్ మెజర్మెంట్ అనేది డిఫరెన్స్ రాకుండా చక్కగా మనకి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు ఆ మార్క్ని హెల్ప్ చేసుకుని. సో బ్యాక్ కటింగ్ ఎలా ఉందో మనకి హ్యాండ్స్ కటింగ్ కూడా ఇలానే చేసాము. సో హ్యాండ్స్ అనేవి ఇంకా సపరేట్ నేను చూపించను. సో బ్యాక్ కటింగ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ హ్యాండ్స్ కూడా అలానే హాఫ్ అండ్ హాఫ్ తీసుకున్నాము. సో చూస్తున్నారు కదండి, బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. సింపుల్గా కావాలి అని అనుకునే వాళ్ళు ఇలా కూడా వేసేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇలా కూడా సింపుల్గా ఉంటుంది. అండ్ లేదు ఇంకొంచెం హైలైట్ చేద్దాము అని అనుకునే వాళ్ళు చక్కగా ఇప్పుడు నేను చూపిస్తానండి ఫ్లవర్స్ అనేవి మేము ఎలా స్టిచ్ చేసుకున్నాం ఏంటనేది. అవి కూడా మనం యాడ్ చేసుకుందాం, అవి కూడా ఎలా యాడ్ చేసుకున్నాము ఇంకెలా యాడ్ చేసుకోవచ్చు అనేది కూడా నేను కవర్ చేస్తాను. అండ్ సో చూస్తున్నారు కదండి, ఇవి మేము ఫ్లవర్స్, ఈ 3D ఫ్లవర్స్ అనేవి మేము ఇప్పుడు బ్లౌజ్ మీద హైలైట్ చేయడం కోసం అయితే నేను సోల్డరింగ్ మిషన్ హెల్ప్తో అయితే కట్ చేసుకున్నాను. ఈ సోల్డరింగ్ మిషన్ గురించి లింక్స్ పెట్టమని చాలామంది రిక్వెస్ట్ చేశారు. ఈ వీడియోలో అయితే నేను కామెంట్స్లో పిన్ చేస్తానండి. సో ఎవరికైతే కావాలో వాళ్ళైతే కొనుక్కోండి.
సో కొంతమంది అడుగుతున్నారండి, ఫ్రేమ్ సెట్ చేశాక క్లాత్ లూజ్ అయిపోతుంది స్టిచ్ చేసేటప్పుడు అని. సో ఇది నేను ఆ కామెంట్ రాకముందే ఈ వీడియో అనేది రికార్డ్ చేశానండి. సో అదైతే నేను ఇప్పుడు కవర్ చేయలేకపోతున్నాను. నేను కమింగ్ వీడియోస్ అయితే నేను అది తప్పకుండా కవర్ చేస్తానండి, అది ఎలా మనం సెట్ చేసుకోవాలి అనేది. సో ఈ సోల్డరింగ్ మెషిన్కి మనం టెంపరేచర్ అనేది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఒకవేళ క్లాత్ అనేది థిన్గా ఉండి దాని మీద మనం ఫ్లవర్స్ అనేవి స్టిచ్ చేస్తే కనుక దాన్ని మనం కట్ వర్క్ చేసుకోవాలి అని అనుకుంటే చక్కగా మనం లో టెంపరేచర్ పెట్టుకొని మనం కటింగ్ అయితే చేసేసుకోవచ్చండి. లేదు క్లాత్ థిక్గా ఉంది, మాకు 3D ఫ్లవర్స్ కొంచెం స్టిఫ్గా కావాలి అని అంటే కనుక టెంపరేచర్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకొని మనము కట్ వర్క్ అయితే చేసేసుకోవచ్చండి. ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. నాకు క్లాత్ కొంచెం థిక్ ఉంది, నేను టెంపరేచర్ లో పెట్టాను. సో అది కొంచెం కట్ అవడానికి టైం పడుతుంది. అదే నేను ఇప్పుడు కొంచెం టెంపరేచర్ ఎక్కువ పెట్టుకుంటే కనుక ఈజీగా కట్ అయిపోతుందండి. సో మేము మెటీరియల్ దగ్గర అయితే మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వమండి. 3D ఫ్లవర్సే కదా, ఎలానో కట్ చేసేస్తాం కదా అని చెప్పి మెటీరియల్ దగ్గర కాంప్రమైజ్ అవ్వడం అయితే జరగదు. సో మేము కస్టమర్స్కి ఇచ్చేటప్పుడు అయితే మెటీరియల్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వమండి. అసలు ఫస్ట్ మెటీరియల్ బాగోకపోతే ఫ్లవర్స్ అనేవి మనకి షేప్ బాగుండదు, ఫ్లవర్స్ అనేవి నీట్గా కుట్టదు. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషిన్ అనేది మనకి క్లాత్ అంత మంచిగా లేకపోతే తెలిసిపోతుందండి మనకి ఫ్లవర్ షేప్ అనేది, కానీ మనకి ఫ్లవర్ ఆ బ్యూటీ అనేది కూడా మనకి అంత నీట్గా రాదు. సో నేను ఇక్కడ అంతా కేర్ఫుల్గా కట్ చేయడానికి రీజన్ ఏంటంటే మనకి కొంచెం ఆ సోల్డరింగ్ మెషిన్ కొంచెం లోపలికి వెళ్ళినా ఆ హీట్కి ఆ థ్రెడ్స్ మనకి ఫ్లవర్ కుట్టిన థ్రెడ్స్ ఏదైతే ఉందో ఆ థ్రెడ్స్ బ్రేక్ అయిపోయి ఫ్లవర్ అనేది షేప్ అవుట్ అయిపోతుందండి. సో చూస్తున్నారు కదండి ఫ్లవర్స్ అనేవి ఎంత నీట్గా వచ్చాయో. సో మనకి మెటీరియల్ అంత బాగుండకపోతే ఫ్లవర్స్ కూడా అంత నీట్ ఫినిషింగ్ అనేది రాదండి. సో అందుకే మెటీరియల్ దగ్గర కాంప్రమైజ్ అవ్వద్దండి, ఎలాగో కట్ చేసేస్తాం కదా అని చెప్పి. సో వన్స్ సోల్డరింగ్ మిషన్తో మనం కట్ వర్క్ చేసేసుకున్నాక అడిషనల్ థ్రెడ్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఒకసారి కట్ చేసేసుకోండి కొంచెం నీట్గా ఉండడానికి. సో చూస్తున్నారు కదండి, బ్లౌజ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. మీకు చూపించడం కోసం అని చెప్పి నేను ఒక 3D ఫ్లవర్ చూపిస్తున్నాను. అది కూడా ఏం లేదండి, జస్ట్ మధ్యలో అటొకటి ఇటొకటి నాట్ వేసేసుకుంటే అయిపోతుంది. ఇది చివరైతే వేయద్దండి, నాట్ మధ్యలో వేసుకోండి, కొంచెం ఫ్లవర్ ఫ్రెష్గా ఉన్న ఫీలింగ్ లాగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి బ్యాక్ నెక్. అసలు ఇలా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ చాలా చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు చూపిస్తుంది వచ్చేసి హ్యాండ్ అండ్ ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్కి హ్యాండ్కి కొంచెం ఫ్లవర్స్ అనేది హెవీగా అయితే పెట్టాము, కొంచెం బాగుంటుంది చూడ్డానికని. ఛానల్కి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే మీకు ఈ డిజైన్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేసి చెప్పండి.